ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, వినిపిస్తుంది చూడు. రేవంత్ రెడ్డి నేను ఒక నిమిషం అక్కడ అన్నాడు. ఆయన ఏంది పరిస్థితి? మీరు ఆటోలు మరి నిజంగా అమ్ముతారా? ఈ అమ్మి ఎలక్ట్రానిక్ తెచ్చుకుంటారా? ఇవి అమ్మి తెచ్చే పరిస్థితి ఏంటో సార్. ఇవి అమ్మితే ఇప్పుడు కొనే పరిస్థితి ఎవరు ఉన్నారు? ఆయన వల్ల ఇనుపసాం దుకాణం ఆయన అడుగుతాడు 10,000, 15,000, 20,000 అంటాడు. ఇంతో అంత పిల్లలు చదువుకుంటున్నాం మేము. దీంతో జీవనోపాధ్యాయం కల్పించుకుంటున్నాం. ఆడల బస్సు పిరి పెట్టే మమ్మల్ని ఆగం చేసిండు. ఇందులో మళ్ళీ 2వ నెంబర్ ఇప్పుడు ఆటో తీసేయంటే ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఈ 400, 500 తీసుకుపోయి ఆ కూటికన్నా బతికించుకునే వాళ్ళము భార్య పిల్లలను. ఇవాళ వాళ్ళని చూద్దాం రోడ్డు మీద వేసే పరిస్థితి వచ్చింది. ఈయన తీయమంటే ఆయన ఎలక్ట్రానిక్ ఆటోలు తెచ్చే అంత సోమతి ఉంటే ఆయన 12,000 మేమెందుకు ఆశపడము? ఆయన ఎందుకు గెలిపించుకుందాము? అప్పుడెందుకు చేద్దాం సార్ మేము ఇదంతా? ఇవన్నీ కాని పని సార్. మాకు ఉపాధ్యాయం కోల్పోతున్నాం మేము. చాలా మేము లాస్ అయిపోతున్నాం. ఆ కాంటాక్ట్ వేస్తాడు 20,000 అంటాడు. నడుపుకునేటోడేమో అసలే కొన అనబట్టే బల్లే వద్దాను నేను తీసుకొని ఏం చేయాలని వాడనబట్టే. ఇప్పుడు మీకే నడుస్తలేవు, మళ్ళీ నేను తీసుకొని ఏం చేయాలని అవుతున్నాడు అంటుండు. ఈ అట్లా కొట్ల లేడీస్ పిరి పెట్టే మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. ఏ పని చేయాలి ఆయనే. ఆడోళ్ళ బస్సు పిరి పెట్టి ఇది ఒక్కటే నెంబర్ 1 పని చేసిండు. నెంబర్ 1 మమ్మల్నే ముంచిండు. మళ్ళీ వచ్చి మా మీదనే పడ్డాడు. ఇక గిట్లో గట్ల సాగకుండా లేవకుండా బత్త అంటే మళ్ళీ వచ్చి ఆటోలు తీయాలంటే ఎక్కడికి వెళ్ళి తీయాలి మేము? అంటే ముఖ్యంగా ఈ ఆటోల వల్ల, డీజిల్ ఆటోల వల్ల ఈ హైదరాబాద్ నగరం కాలుష్యం అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. కాలుష్యం అవుతుందంటే ఇట్లా వంటి లక్షల పనులు ఉన్నాయి. అన్ని తీయాను, కార్లను తీయాను, లారీలు తీయాను, బస్సులు తీయాను, ఆర్టీసీ బస్సులు, బైకులు చూద్దాం డీజిలేగా అన్న. పెట్రోల్ ఇవి అన్నీ పొగయే కదా. పొగ మొత్తం తీసేయాలి అవన్నీ పనులు. నువ్వు అన్ని తీసేస్తున్నా అన్ని తీసేయి. రేవంత్ రెడ్డిని ఒక్కనే ఆడ అసెంబ్లీ పెట్టుకొని లేకుంటే గాంధీ భవన్లో కూసమనాలను పెగ్గలు చెప్పుకుంటా డబ్బాలు కొట్టుకుంటా మేము సంవత్సరాన్ని పండుగ చేస్తున్నామని ఆ పండుగ చేసుకుంటూ ఉండమని రేవంత్ రెడ్డి. అంతే తప్ప ఇంకా వేరే విషయం లేదు. మేము ఇతరనే ఏమన్నా పైసలు ఇచ్చినావా? ఇవ్వకుండా ఎట్లా కొట్ల పోతావంటే మొత్తం డీజిల్ పనులు బయట పోవాలంటే నీకు రవాణా లేకుండా నువ్వు ఎడకెళ్ళి మొనగాని పోయినావు. నువ్వు ఎడకెళ్ళి బతకగలుగుతారు? ఇది మాత్రం న్యాయమైన పద్ధతి కాదు. మాకు ఆయన 12,000 ఇచ్చినా ఇవ్వకున్నా సరే కానీ మా బతుకు మమ్మల్ని బతకని గట్ల చేసుకుంటా పిల్లలు చదువుకుంటాం బతకగలుగుతాం. అంతేకాని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 3 రోజులకు పండుగ 4 రోజులకు పండుగ ధర్నా చేస్తాంటే మీరు ధర్నా చేయకుండా మేము మాట్లాడతాం. ఆయన ఏమన్నాడు? ఎలక్షన్ల ముందల ఇదే మాట మాట్లాడా, ప్రతి 3 వీలర్కు ఆటోలు నష్టపోతానంటే 12,000 ఇస్తాడు. ఆ మాట ఇప్పుడు ఎక్కడ పోయింది? ఇప్పుడేమంటారు? నువ్వు ఈ ఆటోలు అమ్మి కొత్త ఆటోలు తీసుకురా, అవి ఎలక్ట్రానిక్ ఆటోలు అయితేనే నేనేమన్నా మీకు ఆదుకోగలుగుతా అని చెప్తాను, న్యాయం చేస్తా అని చెప్తాను. ఈ మాట అప్పుడే అంటే నిన్ను చెప్పుతోడు కొడుతురు, నిన్ను ఏడ ఉంచాలో గాడ ఉంచుతారు, నిన్ను కొనంగల్లా వండ పెడతారు. కానీ ఇవాళ నీ అదృష్టం బాగున్నది. అన్ని మాటలు చెప్పి 6 గ్యారంటీలకు 60 అబద్ధాలు చెప్పి నువ్వు గద్దెనెక్కినావు. ఇలా గద్దెనెక్కినంత మాత్రాన మొగను అని నువ్వు తిరుగుతావు. కానీ నీ మొగతనం ఉన్నది మళ్ళీ జనాలకు వెళ్ళు. నీ రైతు రుణమాఫీ చేసిన ఊళ్ళో అద్దెకరం భూమి ఉన్నది. దానికన్నా రైతు బంధు వేసేది కేసీఆర్. ఆ రైతు బంధువు రాకుండా అయింది. మోడీ పైసలు వచ్చేది అవి రాకుండా ఇవి రాకుండా నువ్వు చేయవాటికి నువ్వు ఏమున్నది, నీ బంగారం ఎంత ఉన్నది, ఇది ఎంత ఉన్నది అని సర్వే చేస్తాను. ఆ సర్వేలు చేసేది ఎందుకు? మా గుద్ద దెంగనికి వానికి ఏమున్నది ఏం లేనోనికి ఇస్తా అన్నావు. ఊరంతా కలిసి ఊరంతా చేస్తే 10 మంది కాదు 4 దొరకరు. ఇటువంటి పేద ప్రజలను మోసం చేయడానికి నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను. కానీ ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు నిర్ణయం మార్చుకోవాలని నేను కోరుతున్నాను. అయితే ఇప్పుడు రవాణా శాఖ మంత్రికి ఆల్రెడీ చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఔటర్ రింగ్ రోడ్డుకు పంపేమని, ఔటర్ రింగ్ రోడ్ అవతలనే ఉంచమని పంపేమని చెప్పినా అని చెప్పిండు. మరి ఏంది పరిస్థితి? నిజంగానే పంపిస్తే ఆయన పంపిస్తే ఊకున్నా సార్. మేము మా బతికేది మా పిల్లలు అందరం వస్తాం రోడ్ల మీద కూర్చుంటాం. మా బతికేది మా కథ ఏంది? మాకు ఉపాధి ఎవరు కల్పిస్తారో కల్పించాలి. మాకు ఉపాధి కల్పించినాక నువ్వు మూసిలా ఇల్లు పోతానే అంటే వాడు ఏదో సొంతం ఇల్లు ఉండగా ఆడ గుడిసేసుకుంటా వాడిని ఇల్లు తీసేసి డబ్బులు పెట్టి ఇల్లు ఇచ్చినావు. అదే నీ చెవిటి కట్టినట్టు కేసీఆర్ కట్టిన ఇల్లు ఇచ్చినావు. మరి మాకు సుద్ధా ఏదో ఉపాధి కల్పి ఆటో తీసుకో. మాకు వేరే ఆటో ఇస్తావా? వేరే ఆటో ఇప్పిస్తావా? జీవనోపాధి మాకు ఏం కల్పిస్తావా? మాకు కల్పించి మమ్మల్ని ఆటోలు తీసేయి. నీకన్నా ముందరే మేము తీసేస్తాం. నువ్వు మాకు పావులో పరుకో కలిపియాలి. మాకు కల్పించినాకనే ఈ ఆటోలు తీసేస్తాం. మేము చూద్దాం ఓకే ఒప్పుకుంటాం. సరే అందరు బతకాలి, మేము చూద్దాం బతకాలి. మరి మేము మమ్మల్ని చావమంటావా? 1,20,000 1,40,000 ఆటోలు ఉన్నాయి. ఈ ఆటోల మంది అంతా చావాలని అనుకుంటాను. నువ్వు వీళ్ళందరూ మేము వేయలేదా ఓటు? మాకు లేదా ఓటు హక్కు? మేము ఉంటలేము హైదరాబాద్లో, మేము కడతలేము ఆ పన్ను. ప్రతి విషయంలో మేము కడుతున్నాం. ప్రతి విషయంలో మా రూపాయి నువ్వు తింటాను.
డీజిల్ మీరు రోజు 500 డీజిల్ కాలుతాను, రోజు 500 డీజిల్ కాలితే నీకు 100 రూపాయలు వస్తలేవా? 60 రూపాయలకు వచ్చే డీజిల్ 90 రూపాయలకు వస్తాయి, నీకు వస్తలేదు ఎక్స్చేంజ్ ద్వారా? మేము అదేమన్నా కాదంటున్నావా? ఆటో నడుపుతుంటే ఎక్కడ లేక ఈ సంతకు ఆ సంతకు ఉన్న 200 పెట్టి కోటర్ తాగుతాను వాడు, అట్లా 50 రూపాయలు నీకే వస్తున్నాయి. ఈ అన్ని రకాలు వస్తున్నాయి. సరే ఎవరిని బతుకువాడు బతకని, మాకు మాత్రం ఆటోల మటుకు ఓ 40,000 50,000 మాకు బండికో 50,000 ఇచ్చినా ఈ 50,000 కట్టుకొని, లేకుంటే ఎక్స్చేంజ్లో మాకు ఇంకో బండి ఇప్పించినా ఫైనాన్స్ మేము కట్టుకోగలుగుతాం. కానీ మాకైతే ఏదన్నా ఒక రూట్ చూపించి మా బండ్లు తీసేయాలి సార్.